మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మరి చూడండి, ఇది ఎందుకు ఏర్పాటు చేయమని లేఖన భాగం చూసినట్లయితే కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1-3 వచనం చదువుకుందాం. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి. ఆయనే మనలను పుట్టించాను, మనమే సృజించుకోలేదు. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాలము స్తుతం దేవా. ప్రభా తండ్రి, తోడునైనా ప్రభా మమ్మల్ని సజీవులుగా వచ్చిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకున్నాం. ప్రభా గడిచిన వారం నుండి తండ్రి, ఈ వారం వరకు తండ్రి మమ్మల్ని సజీవులుగా వచ్చిన ఆయన ప్రభా నీ సన్నిధిలో నిలువ పెట్టిన విధానాన్ని బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం. ప్రభా నైనా మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరే మాతో ఉండండి. నేను ప్రభా స్తుతులపై ఆసీనుడైన దేవా, నీకే వందములు స్తుతులు చెల్లించుకుంటున్నాము. నేను ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరి తండ్రి వినగలతో గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవితం దయచేయమని ప్రభా నా నోటిని బోరగా సాధారణంగా వాడుకున్నామని మా ప్రభు ఎన్నేసి నమ్రత్మాలు వినయముగా వాడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమస్త దేశములారా, యెహోవాకు ఏం చేయాలన్నా ఉత్సాహధ్వని చేయుడి. సమస్త దేశములారా, సంతోషంతో యెహోవాను సేవించుడి. చూడండి, ఏ దేవుడైతే మనల్ని సృష్టించాడో ఆయన మనం ఏం చేయాలి? ఆయన మనము స్తుతించాలి, ఆయన మనం మహిమపరచాలి కదా. ఆయన మనము స్తుతించాలి, ఆయన మనము మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి. నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తానని చెప్పిన దేవుడు ఆయన కదా. కనుక ఇక్కడ ఆ దేవుని కొరకు మనం ఈ లోకంలో జీవించాలి. ఆ దేవుని కొరకు మనం సృష్టించిన ఆ దేవుని కొరకు మనం ఈ లోకంలో జీవించాలి. ప్రభువా, నీ కొరకు నేను జీవిస్తాను, ఆయన కొరకే, ఇంక వేరే వాటి కోసం కాదు. మనం ఆయన కొరకే జీవిస్తాము అని మనం ఏం చేసుకోవాలి? బలంగా మనము తీర్మానించుకోవాలి. బలంగా మనము తీర్మానించుకునే వారిగా ఉండాలి. ప్రియులారా, అదే చూడండి, కెప్లర్ అని ఒక శాస్త్రవేత్త సైంటిస్ట్ ఉండేవాడు. ఆయన దగ్గర ఒక అబ్బాయి పనిచేస్తూ ఉండేవాడు. ఆయన దగ్గర ఒక అబ్బాయి పనిచేసేవాడు. అతడు దేవుణ్ణి నమ్మేవాడు కాదు. అబ్బాయి దేవుణ్ణి నమ్మేవాడు కాదు. దేవుడు ఉన్నాడంటే నమ్మేవాడు కాదు. అయితే ఒకసారి ఏం చేశాడంటే, ఈ కెప్లర్ అంటే ఈ సైంటిస్ట్ ఏం చేశాడంటే సౌర వ్యవస్థ నమూనా తయారు చేసి తన ల్యాబ్లో పెట్టాడు. ఒక నమూనా తయారు చేసి తన ల్యాబ్లో పెట్టాడు. అయితే ఈ అబ్బాయి వచ్చి, ఇది ఎవరు చేశారండి? చాలా బాగుంది అని అడిగాడు. ఇది ఎవరు చేశారండి? చాలా బాగుంది అని ఆ సైంటిస్ట్ని అడిగాడు. బాగుందని అన్నాడు. ఎవరు తయారు చేయలేదు, దాని అంతటా అదే కలిగింది అన్నాడు. ఎవరు తయారు చేయాలా? దాన్ని ఎవరు తయారు చేస్తారు? దాని అంతటా అదే కలిగింది అన్నాడు. ఊరుకోండి సార్, ఎవరు తయారు చేయకుండా అది అక్కడికి ఎలా వచ్చింది అన్నాడు. ఎవరు తయారు చేయకుండా అది అక్కడికి ఎలా వచ్చింది అన్నాడు. అయితే అప్పుడు కెప్లర్, ఈ చిన్న నమూనా ఇక్కడ ఉండాలంటే ఎవరో ఒకరు తయారు చేసి ఉండాలి. కరెక్ట్ కదా. ఈ చిన్న నమూనా ఇక్కడ ఉండాలి అంటే ఎవరో ఒకరు తయారు చేసి ఉండాలి కదా. తయారు చేసి ఉండాలి అని అంటున్నావే. మరి అలాంటప్పుడు సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, నక్షత్రాలు ఇవన్నీ తయారు చేసిన ఒక వ్యక్తి ఉన్నాడంతే. మరి నువ్వు నమ్మట్లేదా? ఇవన్నీ తయారు చేసిన దేవుడు ఉన్నాడు కదా. ఇవన్నీ ఎవరు తయారు చేశారు?
ఈ చిన్న నమూనాని ఎవరు తయారు చేశారండి? ఎలా తయారు చేయకుండా ఇక్కడికి ఎలా వచ్చిందని నేను అడిగావే. మరి ఎన్ని తయారు చేసింది ఎవరు? దీని వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు కదా అని చెప్పాడు. ఈ గోళాలు అన్నీ ఇక్కడ ఉన్నాయంటే వాటిని తయారు చేసిన ఒక ఆయన ఉండద్దా? ఆయనే ఎవరు? దేవుడు అని చెప్పాడంట. కాబట్టి అలాంటి ప్రభువును, అలాంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్మరించాలి, స్తుతించాలి. ఆయన మనం ఆరాధించే వారిగా ఉండాలి. ఆత్మతో సత్యంతో మనం ఆరాధించే వారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూచి, మీ యొక్క సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే మన యొక్క సత్క్రియలను చూసి మీ తండ్రి మహిమపరచబడాలి. మన యొక్క సత్క్రియలను చూసి, అంటే మన సత్క్రియలు చేస్తున్నామా, చేసేవారిగా ఉన్నామా? కాబట్టి ఈ విషయాలు ఎవరు చెప్తున్నారు? యేసుప్రభు వారు అంటున్నారు ఈ మాటలు. కాబట్టి మన సత్క్రియలను మన ఇరుగు పొరుగు వారు చూడాలి. మన యొక్క సత్క్రియలు ఎవరు చూడాలి? మన ఇరుగు పొరుగు వారు చూడాలి. అదే విధముగా మన జీవితంలోని మంచి క్రియలను చూసి అన్యులు ప్రభుని నమ్ముకోవడానికి ముందుకు రావాలి. అన్యులు ప్రభుని నమ్ముకోవడానికి ముందుకు వచ్చేవారిగా ఉండాలి. మీ బంధువు కానప్పటికీ ఆపదలో ఉన్న వారికి మనం ఏం చేయాలి? సహాయం చేసేవారిగా ఉండాలి. మన బంధువు కానప్పటికీ, ఒకవేళ వారు ఆపదలో ఉన్నప్పటికీ వారికి మనము సహాయం చేసేవారిగా ఉండాలి. కాబట్టి అప్పుడు ప్రభు ప్రేమను బట్టి మీరు సహాయం చేసినప్పుడు వారు ఆశ్చర్యపోతారు. అదండి దేవుని యొక్క ప్రేమ. మన బంధువు కానప్పటికీ మనం ఏం చేయాలంట? సహాయం చేయాలంట. అది ప్రభు యొక్క ప్రేమ. కాబట్టి అప్పుడు అదే విధంగా అలా చేయడం ద్వారా వారు దేవుణ్ణి మహిమపరచుటకు మీరు కారణమవుతారు. దేవుణ్ణి మహిమపరచుటకు మీరు కారణమవుతారు అలా చేయడం ద్వారా. మీ నీతి క్రియలు, మీ సత్క్రియలు ఎల్లప్పుడూ ప్రకాశించాలి. మీ నీతి క్రియలు, మీ సత్క్రియలు ఎల్లప్పుడూ ప్రకాశించాలి. యేసు ప్రభు వారు చెప్పిన మరో మాట చూద్దాం మనము. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. ఇక్కడ ఏమన్నారు? మీరు బహుగా ఫలించడం వలన, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. కాబట్టి మనము దేవుని కొరకు మనం ప్రకాశించాలి. దేవుని కొరకు మనము ప్రకాశించేవారిగా ఉండాలి. దేవుని కొరకు అదే విధముగా దేవుని కొరకు ఫలించాలి. మనకు ఆత్మఫలాలు ఉన్నాయి కదా 9. మన దేవుని కొరకు మనము ఫలించేవారిగా ఉండాలి. ఏముంది? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, ఇవే కదా ఈ 9 ఇవన్నీ ఒకటే, ఒక ఫలములో ఉన్నవి ఇవన్నీ. కాబట్టి ఈ ఆత్మఫలములు అనకూడదు, ఆత్మఫలమును మన జీవితంలో ఫలించాలి. అదే సమయంలో మనము ఆత్మలను సంపాదించేవారిగా ఉండాలి. మనం దేవుని కొరకు ఆత్మలను సంపాదించేవారిగా ఉండాలి. ఇదేదో మత మార్పిడని అన్యులు అనుకుంటారు. వీళ్ళేదో మతం మార్చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు. దేవుడు మతం మార్చడానికి రాలేదండి ఈ లోకానికి. ఆయన మనకు మార్గాన్ని చూపడానికి ఆయన వచ్చాడు. ఆయన మత మార్పిడి చేయడానికి రాలా. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పిన దేవుడు ఆయన.
కాబట్టి మనం మారాలి, మనం మార్చడానికి ఆయన వచ్చాడు, మనం మారాలి. అదే విధంగా ఇదేదో మతం మార్పడని అనుకుంటున్నారు, కానీ ఇది మతం మార్చుకోవడం కాదు, మనసు మార్చుకోవడం. మన మనసును మార్చుకోవాలి, మన మనసును మార్చుకోవాలి. నూతన హృదయం పొందుకోవడం అని మీరు తెలియజేసుకోవాలి. నూతన హృదయం అంటే పాతది గతించిపోయింది, పాతది గతించింది. నూతన హృదయాన్ని మీరు పొందుకోవాలి. నూతన హృదయం ఇది చూడండి, రకరకాలుగా వస్తున్నాయి కదా, రకరకాలుగా మనం చూస్తూ చిన్న చిన్న వాటి కోసము రాద్ధాంతాలు చేస్తున్నారు కదా. ఇవన్నీ ఎందుకు? కాబట్టి దేవుడు ఇష్టపడతాడా? కాదు. కాబట్టి ఈ విధంగా నూతన హృదయం పొందుకోవడం అన్నీ మీరు తెలియజేయాలి. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆయన రక్తంతో మనల్ని కొన్నాడండి, ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు. కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. దేవుడు మనకిచ్చిన ఈ దేహము మనది కాదు, ఈ దేహము మనది కాదు, ఇది దేవుని చేత విలువ పెట్టి కొనబడినది. మీరు మీ సొత్తు కాదు, ఇది దేవుని చేత విలువ పెట్టి కొనబడినది. దేవుడు మానవులను కలుగజేసినప్పుడు మానవుడు దేవునితో నిత్యము సహవాసము కలిగి ఉండేవాడు కదా. ఏదైనా తోటలో ఆదాము హవ్వలతో నిత్యము సహవాసం కలిగి ఉండేవాడు. అయితే పాపం చేసి మానవుడు దేవునికి ఏమైపోయాడు? దూరం అయిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. దూరమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుడిని ఈ లోకానికి పంపించి శిలువ మీద రక్తము చిందింపజేసి తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి శిలువ మీద రక్తం చిందింపజేసి మానవుని ఘోరమైన పాపములను కడిగి వేసి, మన యొక్క పాపములను కడిగి వేసి తిరిగి దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉండే భాగ్యాన్ని మనకి ప్రసాదించాడు. నిత్యము దేవునితో సహవాసము కలిగి ఉండే భాగ్యాన్ని మనకు కలుగజేశాడు. చాలామంది బైబిల్ చదువుతారు కానీ వాళ్ళ మార్పు అనేది ఉండదండి. మార్పు అనేది ఉండదు. చదవడం ముఖ్యం కాదు, ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. ఆ వాక్యానుసారంగా మనం జీవించే వారిగా ఉండాలి. ఇప్పుడు మన ఆత్మఫలాలు చదువుకున్నాం కదా, ప్రేమ, సంతోషం, సమాధానం, ఇవన్నీ. అంటే కోపం అనేది మనలో నుండి దూరపరచుకోవాలి. అదేవిధంగా మానవుని ఘోరమైన పాపను కడిగివేసి తిరిగి దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉండే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించారు. కాబట్టి మానవులందరూ యేసు ప్రభుని రక్తం చేత విలువ పెట్టి కొనబడిన వారు అని అర్థం. కాబట్టి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31 చూసినట్లయితే, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను, మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. మీరు ఏమి చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. మీరు దేవుని మహిమ కొరకు మీరు చేయండి. సమస్తము దేవుని మహిమ కొరకు చేయాలి. సమస్తము, నువ్వు ఏ పని చేసినా సమస్తము దేవుని కొరకే చేయాలి. దేవుని మహిమపరచడానికి చేయాలి. నువ్వు దేవుని మహిమపరచడానికే చేయాలి. చూడండి, దానియేల్, షడ్రక్, మెషక్, అబేద్నెగో అను కుర్రవాళ్ళు రాజు తినే భోజనాన్ని, రాజు త్రాగే ద్రాక్షారసాన్ని ఏం చేశారు? వాళ్ళు తినమన్నారు అంతే, మేము త్రాగమన్నారు అంతే. భోజనం తినము, త్రాగము అన్నారు. మత్తు పానీయాలను త్రాగి తమ దేహాన్ని పాడు చేసుకోవాలని వారు అనుకోలేదు. ఎందుకంటే ఈ దేహం ఎవరిది? దేవునిది. ఈ దేహము దేవునిది. కాబట్టి దేవుని ఆలయం. ఈ దేహము దేవుని యొక్క ఆలయం. ఈ దేహము దేవుని, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు.
దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల ఆ, మరి దేవుడు వారిని పాడు చేస్తాను అంటున్నాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 చాలామంది ధూమపానానికి అలవాటు అయిపోతూ ఉంటారు. అంటే సిగరెట్స్ వీటికి పొగ త్రాగితే తప్పేంటండి అని కొంతమంది అంటూ ఉంటారు. పొగ త్రాగితే తప్పేంటండి అంటే సిగరెట్స్ తాగితే తప్పేంటండి అంటారు. పొగ త్రాగడం ఆరోగ్యానికి ఏంటి మంచిదా? కాదు కదా, ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఆ సిగరెట్ పెట్టి మీదే వ్రాయబడి ఉంది. ఆ సిగరెట్ పెట్టి మీదే వ్రాయబడి ఉంది ఏమని? కాబట్టి అటువంటి హానికరమైన వాటితో మీ దేహాన్ని పాడు చేసుకోకండి. అటువంటి హానికరమైన వాటితో మీ దేహాన్ని పాడు చేసుకోకండి. కాబట్టి భోజనం చేసినా, పానం చేసినా, ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా, ఏమి చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. దేవుని మహిమ కొరకు చేయండి. దేవుని మహిమ కొరకే చేయండి. అన్ని జనుల ఆచారాలను మనం అభ్యసింపకూడదు. అన్ని జనుల ఆచారాలను మనం చాలా వరకు అన్ని జనుల ఆచారాలను మనం ఇమిటేట్ చేసేవారిగా ఉంటాం. అలాంటివి మనకి వద్దు. అన్ని జనుల ఆచారాలను మనము అభ్యసింపకూడదు. మూఢనమ్మకాలు, భయములు, వాస్తులు, జ్యోతిష్కాలు, మూఢనమ్మకాలు, అదేవిధంగా చేతులు చూపించుకోవడం. సోది చెప్తానమ్మా సోది అంటే వస్తారు కదా, అలా సోది చెప్పు సోది ఏంటి ఆయన చెప్పేది ఏంటి సోది? అసలు ఆయన జాతకం ఆయన చూసుకోమనండి ముందు అసలు. కనుక ఈ విధంగా చేతులు చూపించుకోవడం, కొబ్బరికాయలు కొట్టడం తప్పు. కొబ్బరికాయలు కొట్టడం, నిమ్మకాయలు కట్టడం. కొంతమంది ఇళ్ళకు నిమ్మకాయలు కడుతూ ఉంటారు. అది వాళ్ళ నమ్మకం, అది వాళ్ళ విశ్వాసం. అది అన్ని జనుల ఆచారాలు, అవి మనం అభ్యసించొద్దు అంటున్నాడు దేవుడు. మనం విమర్శించడం లేదు. వారి విశ్వాసం వాళ్ళని చేసుకునేవ్వండి, కానీ మనం అభ్యసించకూడదు. నిమ్మకాయలు కట్టడం, గుమ్మడికాయలు తగిలించడం, వేలాడదీయడం, దిష్టి తీయడం వంటి అన్ని ఆచారాలకు దూరంగా ఉండి దేవుని మహిమపరచండి. ఇవన్నీ ఆచారాలకు దూరంగా ఉండి దేవుణ్ణి మహిమపరచమంటున్నాడు దేవుడు. దేవుణ్ణి మహిమపరచండి. మీ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో దేవుణ్ణి మహిమపరచండి. దేవుని కొరకు ప్రకాశించండి. క్రీస్తు సాక్షిగా మీరు జీవించండి. ఆయనకి సాక్షిగా ఆ రీతిగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ విధంగా జీవించడం దేవునికి ఎంతో విలువైనది. ఆ విధంగా జీవించాలని ఆయన ఆ ప్రభు కోరుకుంటున్నాడు. ఆ విధంగా జీవించటకు మనం అన్ని జనుల ఆచారాలకి దూరంగా ఉండేవారిగా ఉండాలి. కానీ మనం చాలా దగ్గరికి వెళ్తూ ఉంటాం. అది వద్దు. అన్ని జనుల ఆచారాలకు మనము దూరముగా ఉండేవారిగా ఉండాలని ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా ఉండాలని, ఆయన సాక్షిగా మనం జీవించాలని ఆయన యొక్క కోరిక. కాబట్టి ఆయన బిడ్డలమైన మనము ఏం చేయాలి? ఆయన కోరికను మనము తీర్చేవారిగా ఉండాలి. ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ బాలము స్తుతం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందము తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, మరి ఈ విధంగా నాయన ప్రతీది సృష్టించింది నీవే నాయన ప్రభా. నాయన చాలామంది తెలియనివారు నాయన ప్రభా. తండ్రి, దేవుడు అంటే దేవుడు లేడు అని అనేవాళ్ళు అనేక మంది ఉన్నారు నాయన ప్రభా. తండ్రి, వారికి తెలిసే విధంగా తండ్రి నాయన మీరు మాకు ఉదాహరణ మాకు తెలియజేస్తారు నాయన తండ్రి. కాబట్టి నాయన తండ్రి, మీరు లేకుండా మేము లేము. మీరే మమ్మల్ని సృష్టించింది నాయన ప్రభా.
కాబట్టి తండ్రి మీ ఇష్టానుసారంగా మేము జీవించే వారిగా ఉండటకు నీ కృప చూపండి. నీ బిడ్డలుగా మేము జీవించడానికి కృప చూపండి. నీ సాక్షులుగా మేము జీవించడానికి కృప చూపండి. అనేకమైన ఆత్మలను మేము సంపాదించే వారిగా ఉండ కృప అనుగ్రహించండి ప్రభా. తండ్రి మేము మీ యొక్క దేవాలయము తండ్రి. కాబట్టి మేము ఆ విధముగా నీ బిడ్డలుగా మేము జీవిస్తూ పవిత్రముగా పరిశుద్ధముగా ఉండేవారుగా ఉండాలని నీ యొక్క ఆ కాంక్ష. ఆ విధంగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ నడిపించదు గాక. ఆమేన్. తండ్రి అయిన